నమస్కారం హీ5 మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు తాజా బ్రేకింగ్ న్యూస్ వివరాలు। తాగేందుకు నీళ్లు లేవు। డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు? వార రోజులుగా రహస్య పర్యవేక్షణ చేస్తున్న టీపీసీసీ నాయకుడు జన్నారం మార్చి 23 జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, ముఖ్యంగా గత వారం రోజులుగా నీటి సమస్యతో రోగులు అల్లాడిపోతున్నారని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ జాయింట్ కన్వీనర్ కత్తెరపాక రాజేష్ మండిపడ్డారు। సోమవారం ఆయన ఆసుపత్రి పరిస్థితులపై పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు। ఘటన వివరాల్లోకి వెళ్తే, కత్తెరపాక రాజేష్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం తన షట్టర్ వద్ద రిపేర్లు చేయిస్తుండగా పక్కనే ఉన్న బోర్వెల్ వద్దకు కొందరు మహిళలు నీటి కోసం రావడం గమనించారు। ఆరా తీయగా వారు ఆసుపత్రికి వచ్చిన రోగుల సహాయకులని, ఆసుపత్రిలో చుక్క నీరు లేకపోవడంతో బయట బోర్ల వద్దకు వచ్చి నీళ్లు తీసుకెళ్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు। రహస్య పర్యవేక్షణలో తేలిన నిజాలు। ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా నేను రహస్యంగా ఆసుపత్రిని విజిట్ చేస్తున్నాను। అక్కడ అందుతున్న సేవలను, అధికారుల పనితీరును గమనిస్తున్నాను। రోగులకు కనీసం తాగడానికి నీరు కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఆసుపత్రి ఉందంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని విమర్శించారు। అధికారులను నిలదీసిన రాజేష్, ఆసుపత్రికి వచ్చే నిరుపేద ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు। డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు? జిల్లా స్థాయి యంత్రాంగానికి ఈ సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు। ఆసుపత్రికి వచ్చే ప్రజలకు కనీస మర్యాద, సౌకర్యాలు కల్పించకపోవడంపై